మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరుగుతుంది. మొదట అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం కోసం త్రివిక్రమ్ ప్లాన్ చేసినప్పటికీ బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చిత్రం నటిస్తుండటంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ చిత్రం నేపథ్యంలో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయాలని నిర్ణయించుకున్నారు. మరో స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తన తదుపరి సుకుమార్ సినిమా కంటే ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో సుకుమార్ సినిమా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఈ నిర్ణయంపై ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉంటుందనే సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు అగ్రదర్శకుల మధ్య మహేష్ బాబు సినిమా చేసేందుకు పోటీ నెలకొందని సమాచారం. వారిలో సుకుమార్, సందీప్ రెడ్డి వంగ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా చేసిన సుకుమార్ మరోసారి మహేష్ బాబుతో మంచి సినిమా చేయాలని చూస్తున్నారు. అలాగే యానిమల్ వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకెళ్తున్న సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడటం ఖాయం కాబట్టి ఆయన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. యువ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. ఆయన సతీమణి రహస్య గౌర గురువారం మే 22 రాత్రి 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. హనుమాన్ జయంతి రోజు ఈ శుభవార్త తన జీవితంలోకి వచ్చిందని కిరణ్ అబ్బవరం స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. షేర్ చేస్తూ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం రహస్య గౌరవ్ రాజావారు రాణి గారు సినిమాలో కలిసి నటించారు. కళ్ళతోనే మాట్లాడతా. నువ్వంటే ఇష్టమని చెప్పడం పెద్ద కష్టమేం కాదురా. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి 5 ఏళ్ల ప్రేమ అయిన తర్వాత 2024 ఆగస్టు 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కేరాంప్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిన ఘాటికా చలం సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. పార్టీలని, సినిమాలని, షికార్లని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నిఖిల్ దేవాదుల, సంయురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అమీర్ ఖామెపల్లి దర్శకత్వం వహించారు. వంశీరాజు కథనందించారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాజ్ చురా, దుర్గాదేవి కీలక పాత్రలో నటించారు. ఫాదర్, నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను. పేవియో సంగీతం అందించారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్లో నిఖిల్ దేవాదుల నటన, డైలాగ్ సినిమాకు బలంగా నిలుస్తాయని తెలుస్తోంది. సినిమాపై సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఆసక్తి పెంచుతున్నాయి. హాలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకోవాలని కోర్టుకు తెలియజేయగా ఆమె నెలకు ₹40 లక్షల భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తమ విడాకులకు 3వ వ్యక్తి కారణమని, తన వద్ద ఆధారాలున్నాయని ఆర్తి పరోక్షంగా సింగర్ కెనీసా ఫ్రాన్సిస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జయన్ రవితో రిలేషన్ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కెనీసా ఫ్రాన్సిస్ బాంబు పేల్చారు.
తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని, తనను వేధిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు వచ్చిన మెసేజ్లు, హత్య బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేశారు. తాను తప్పు చేస్తే ఆధారాలుంటే తనను కోర్టుకు తీసుకెళ్లాలని సవాల్ విసిరారు. జేఎన్ రవి, కెనీషా ఇటీవలే ఓ కార్యక్రమంలో జంటగా హాజరవడంతో వీరి డేటింగ్ వార్తలపై మరోసారి న్యూస్ చక్కర్లు కొడుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరుగుతుంది. మొదట అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం కోసం త్రివిక్రమ్ ప్లాన్ చేసినప్పటికీ బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చిత్రం నటిస్తుండటంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ చిత్రం నేపథ్యంలో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్తో చేయాలని నిర్ణయించుకున్నారు. మరో స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తన తదుపరి సుకుమార్ సినిమా కంటే ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో సుకుమార్ సినిమా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఈ నిర్ణయంపై ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉంటుందనే సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు అగ్రదర్శకుల మధ్య మహేష్ బాబు సినిమా చేసేందుకు పోటీ నెలకొందని సమాచారం. వారిలో సుకుమార్, సందీప్ రెడ్డి వంగ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా చేసిన సుకుమార్ మరోసారి మహేష్ బాబుతో మంచి సినిమా చేయాలని చూస్తున్నారు. అలాగే యానిమల్ వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకెళ్తున్న సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడటం ఖాయం కాబట్టి ఆయన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. యువ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. ఆయన సతీమణి రహస్య గౌర గురువారం మే 22 రాత్రి 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. హనుమాన్ జయంతి రోజు ఈ శుభవార్త తన జీవితంలోకి వచ్చిందని కిరణ్ అబ్బవరం స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. షేర్ చేస్తూ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిరణ్ అబ్బవరం రహస్య గౌరవ్ రాజావారు రాణి గారు సినిమాలో కలిసి నటించారు. కళ్ళతోనే మాట్లాడతా. నువ్వంటే ఇష్టమని చెప్పడం పెద్ద కష్టమేం కాదురా. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి 5 ఏళ్ల ప్రేమ అయిన తర్వాత 2024 ఆగస్టు 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కేరాంప్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిన ఘాటికా చలం సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ పార్టీలని, సినిమాలని, షికార్లని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నిఖిల్ దేవాదుల, సంయురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అమీర్ ఖామెపల్లి దర్శకత్వం వహించారు. వంశీరాజు కథనందించారు. ప్రభాకర్, ఆర్విక గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాజ్ చురా, దుర్గాదేవి కీలక పాత్రలో నటించారు. ఫాదర్, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. పేవియో సంగీతం అందించారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్లో నిఖిల్ దేవాదుల నటన, డైలాగ్ సినిమాకు బలంగా నిలుస్తాయని తెలుస్తోంది. సినిమాపై సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఆసక్తి పెంచుతున్నాయి. కాలీవుడ్ స్టార్ హీరో జేఎం రవి విడాకుల వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది.
జయన్ రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకోవాలని కోర్టుకు తెలియజేయగా ఆమె నెలకు రూపాయలు 40 లక్షల భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తమ విడాకులకు మూడో వ్యక్తి కారణమని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆర్తి పరోక్షంగా సింగర్ కెనీసా ఫ్రాన్సిస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జయన్ రవితో రిలేషన్ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కెనీసా ఫ్రాన్సిస్ బాంబు పేల్చారు. తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని, తనను వేధిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు వచ్చిన మెసేజ్లు, హత్య బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేశారు. తాను తప్పు చేస్తే ఆధారాలుంటే తనను కోర్టుకు తీసుకెళ్లాలని సవాల్ విసిరారు. జయన్ రవి, కెనీసా ఇటీవలే ఓ కార్యక్రమంలో జంటగా హాజరవడంతో వీరి డేటింగ్ వార్తలపై మరోసారి న్యూస్ చక్కర్లు కొడుతుంది.